చాలామంది లాస్ట్ 2 డేస్‌లో ఏం చేయాలి? ఎలా మేము ఎగ్జామ్‌కి అటెంప్ట్ అవ్వాలని అడుగుతున్నారు. మీరేం చేస్తారు అంటే లాస్ట్ 2 డేస్ ఉండింది కాబట్టి ఈరోజు మొత్తం మాక్ టెస్ట్ అనేవి అటెంప్ట్ చేయండి. ఈరోజు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత రేపు మాక్ టెస్ట్ మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి. లేదు అంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ రేపు రాసే మాక్ టెస్ట్‌లో మీరు తక్కువ మార్క్స్ వస్తే డిస్కరేజ్ అవ్వకూడదండి. ప్రాక్టీస్ కోసం మాక్ టెస్ట్ రాయండి. మార్క్స్ తక్కువ వస్తున్నాయి, ఎక్కువ వస్తున్నాయి అనేది మీరు కన్సిడరబుల్ కాదు. అక్యురసీ మెయింటైన్ చేయండి. సో 20 అండ్ 21న మీరు మెమరీ బేస్డ్ పేపర్ అటెంప్ట్ చేశారా లేదా అనేది చూడండి. ఎలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడిగారో చూడండి. ముందు ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు సింగిల్ లైన్లో లేదా తక్కువ టైంలో అయిపోయే క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. బికాస్ అది స్కోర్ వస్తుంది కాబట్టి. సో స్టార్టింగే పజిల్స్ పట్టుకోకండి. పజిల్స్ పట్టుకోవడం వల్ల ఒకవేళ మీకు సాల్వ్ అవ్వకపోతే టైం వేస్ట్ అవుతుంది. 5 క్వశ్చన్స్ అనేవి పోతాయి. అండ్ అలాగే ఇక్కడ చూడండి, నేను అటెంప్ట్ చేశాను 30 అవుట్ ఆఫ్ 30 35 అటెంప్ట్ చేశాను. ఇక్కడ అన్నీ కరెక్టే. ఇవి రెడ్ మార్క్స్ ఎందుకు వచ్చాయంటే నేను పజిల్ సాల్వ్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్స్ ఉంటాయి చూసారా, ఇవి చదివేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ చదవండి. ఎందుకంటే మనం చదివేటప్పుడు సరిగ్గా అర్థం చేసుకోకపోతే మనం పజిల్ మొత్తం కరెక్ట్ చేసినా కానీ క్వశ్చన్స్ని సరిగ్గా చదవకపోవడం వల్ల ఆన్సర్స్ అనేవి తప్పులు పెడుతూ ఉంటాము. ఇలాంటి మిస్టేక్ చేయకండి అనమాట. అందుకే యాక్యురసీ ఇంపార్టెంట్ అని చెప్తాను. సో సాల్వ్ చేయండి, పజిల్స్ అనేవి సాల్వ్ చేయండి. 35 అవుట్ ఆఫ్ 35 నేను చేశా. బట్ క్వశ్చన్స్ని చదివేటప్పుడు రాంగ్గా పెట్టడం వల్ల ఆన్సర్స్ అనేవి పోయాయి. ఇలాంటి తప్పులు మీరు మెయిన్ ఎగ్జామ్లో చేయకండి. సో మాక్ టెస్ట్ ఇవ్వండి ఈరోజంతా. రేపు ప్రాబ్లమ్స్ అనేవి పజిల్స్ అనేవి సోర్సెస్లో వెతుక్కొని క్లాసెస్ వినడం కన్నా మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి.